రేపటి నుంచి నెల 27 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలా వద్దా అనే అంశంపై తెలుగుదేశం పార్టీ నేడు నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర బిల్లులపై మంత్రిమండలి సమీక్షించి ఆమోదం తెలపనుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేడు వైసీపీ వ్యూహ రచన కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి నెల 27 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలా వద్దా అనే అంశంపై తెలుగుదేశం పార్టీ నేడు నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నేడు సమావేశం కానుంది. 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, తెలుగుదేశం పార్టీ రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోని సమావేశాలకు వెళ్ళకూడదా అనే దానిపై కూడా మరి కాసేపట్లోని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగబోతుంది. సమావేశాల హాజరుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. టీడీఎల్పీ సమావేశంలోనే చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉండగా జరుగుతున్న సమావేశం కావడంతో టీడీపీ ఎలక్ట్ అయింది. అసెంబ్లీకి వెళ్లి నిరసన తెలియజేయాలా లేక బయట ఉండి నిరసన తెలపాలా అనేది కూడా సందిగ్ధత పార్టీలో నెలకొంది. అయితే సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి అడుగుపెడతానన్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీంతో ఒక రూపంలో అసెంబ్లీలో నిరసన తెలిపే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 10 గంటలకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలోని ఈ సమావేశం జరగబోతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. అయితే మరోపక్క ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నిర్వహణ, దాంతో పాటు ఎజెండాతో పాటు అసెంబ్లీ సమావేశంలోని ప్రవేశపెట్టే పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్, దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే రాష్ట్రంలోని ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలోని మంత్రులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో ఏ విధంగా ఉండాలనేందుకు కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక సమావేశం మంత్రులు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమావేశంలోని మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే పలు కీలక సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. 10 గంటలకు టీడీఎల్పీ సమావేశం, 11 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. రెండు కూడా అసెంబ్లీ సమావేశ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.